అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్టర్న్ న్యూస్. నేను శంకర్. ఈరోజు మనము ఇప్పుడు ఈ చేవెళ్ళ బస్ ప్రమాదం పొద్దున నిద్ర నుంచి లేచేసారు. అసలు ఏం జరిగింది ఏందని తెలుసుకున్న లోపే టీవీ ఆన్ చేస్తే బ్రేకింగ్, ఘోర ప్రమాదం జరిగింది చేవెళ్ళలో. తాండూర్ హైదరాబాద్ జాతీయ రహదారి పైన చేవెళ్ళ మిర్జాగూడ వద్ద టిప్పరు బస్సు ఢీకొన్నాయి. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంది, ఎట్లా జరిగింది ఏందనేది ఒక చిన్న వీడియో చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్టర్న్ న్యూస్ ఛానల్. చేవెళ్ళ బస్సు ప్రమాదం. చూడొచ్చు మనం, ఒక బస్సు వీడియో, చిన్న వీడియో ఉంది. ఎంత ఘోరం ఏంటంటే అసలు బస్సును డ్రైవరుకు ఆఫ్ పార్ట్ నుంచి మొత్తం ఢీకొన్నది. టిప్పర్ చిన్న కంకరతోనే వెళ్తుంది టిప్పరు. ఇదేనా? చూడొచ్చు ఇక్కడ ఇంకొక కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ ప్రమాద సంఘటన కొత్తకు ఆ లోకల్ సిఐ కూడా వెళ్ళండి కొంతవరకు ఆ కింద కాస్తుని అటు ఇటు హాస్పిటల్కి తరలించాలనే ఉద్దేశంతో. పాపం ఆ సిఐ సార్ నుంచి కూడా ఒక జేసీ పోయిందంట, ఫుట్ నుంచి, పాదం నుంచి. ఆ సార్ కూడా దెబ్బ తాకితే ఆయన కూడా హాస్పిటల్ తరలించారు. ఈ బస్సు ఇలా చూడండి ఎంతకు, ఇది బస్సు ఫ్రంట్ అసలు మొత్తం ఏం లేదు. ఇక ఇటు డ్రైవర్ ఇలా కూర్చుంటే డ్రైవర్ ముంగడ ఒక గ్లాస్ ఉంటుంది, తర్వాత ఇంకో గ్లాస్ ఉంటుంది, ఈ ప్రయాణికులు దిగిపోయేది ఎక్కేది. అసలు మొత్తం టిప్పరు ఏకంగా బస్సు ముందు మొత్తం కొట్టేసి. అసలు ఏంటంటే బస్సు పొద్దున తాండూరు నుంచి 4:50కి 4:15కు బయలుదేరిందంట. 5 గంటలకు నియర్ బై మార్నింగ్ 5 o'clock బయలుదేరింది తాండూరు బస్ స్టాండ్ నుంచి. అది పల్లె వెలుగు బస్సు. అసలే వీకెండ్, సాటర్డే, ఫ్రైడే, సాటర్డే, నిన్న సండే అయిపోయింది కాబట్టి హైదరాబాద్లో ఉండేటోళ్ళు, ఇక వాళ్ళ పిల్లలు, చదువుకుంటోళ్ళు, ఉద్యోగస్తులు అంతా వాళ్ళ ఊర్లలోకి వెళ్తారు. ఏంటంటే తాండూరు నుంచి మాక్సిమం ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్లు అయినా ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా అప్ అండ్ డౌన్ చేస్తారు. మాక్సిమం పిల్లలు, కాలేజ్ పిల్లలు అంటే ఉన్నత విద్యా చదువుల కోసం హైదరాబాద్కి వచ్చి వెళ్తుంటారు. పొద్దున్న 5 గంటలకు తాండూరు నుంచి స్టార్ట్ అయింది పల్లె వెలుగు బస్సు. పల్లె వెలుగు కాబట్టి అది ఆధార్ కార్డు మహిళలకు ఫ్రీ ఉంటుంది. ఎక్కువ శాతం మహిళలే ఊరు బస్సులో. 70 మంది ఊరు బస్సులో, 72 మంది ఊరట. అందులో ఎక్కువ మొత్తం మహిళలే, ఎందుకంటే ఫ్రీ బస్సు కదా, ఆధార్ కార్డు ఫ్రీ బస్సు కాబట్టి మహిళలే ఎక్కువ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మహిళలకు బస్సులో సీటింగ్ పొజిషన్ ఎట్లుంటది, డ్రైవర్ వెనకాల ఎక్కువ మొత్తం ఒక 6-8 సీట్లు మహిళా రిజర్వేషన్లు ఉంటాయి. ఎల్లో కలర్ పెయింట్ తో ఉంటాయి. మనకు తెలుసు, మీకు కూడా తెలుసు అందరికి. లేడీస్ అంతా ఆ సీట్లలో కూర్చుంటారు కాబట్టి ఎక్కువ ఈ టిప్పర్ ఢీకోన విధానం కూడా డ్రైవర్కే తాకింది. ఇద్దరు డ్రైవర్లు స్పాటెడ్, టిప్పర్ డ్రైవరు, బస్ డ్రైవర్. ఈ డ్రైవర్ వెనుక భాగంలో ఉన్న 6 సీట్లు 8 సీట్లు మొత్తం కొట్టేసుకుంటూ పోయి టిప్పర్ ఏం చేసిండు, అటు బుద్ధి మళ్ళా ఇటు బస్సు సైడే బొల్తా పడ్డది టిప్పర్. ఆ టిప్పర్ లో ఉన్న కంకర అంతా బస్సులకు డంప్ చేసినట్టు పడ్డది. మొత్తం బస్సు నిండిపోయింది కంకర. ఈ గుద్దుకొని దర్శనం కొంతమంది అయితే ఆ కంకర మీద పడి ఊపిరేట దర్శనం, కొంతమంది చిన్నపిల్లలు, వృద్ధులు, వాళ్ళు మొత్తం చూడండి అసలు ఎట్లా పడ్డది బస్సు. ఘోరం. ఇది ఎట్లుంటది అంటే రోడ్డు, తాండూరు రోడ్డు నేను చూసిన, నాకు తెలుసు. ఎందుకంటే నేను తాండూరులో కూడా కొద్ది కాలం పనిచేసిన కాబట్టి నాకు తెలుసు. ఇది రోడ్ అయితే, ఇది హైదరాబాద్ నుంచి పోతాం మనం, తాండూరు రోడ్ ఇట్లా ఉంటది. ఇది ఇరుకు రోడ్, ఒక మధ్యలో డివైడ్ రోడ్ ఉండదు. చిన్న అవి కోన్స్ ఉంటాయి కదా, రెడ్ కలర్ కోన్స్ నాడతారు. కోన్స్ నాడతారు అంతే, డివైడర్స్ ఉండవు. ఎందుకంటే డివైడర్ ఉంటే మళ్ళీ ఎటన్నా వన్ సైడ్ ట్రాఫిక్ జామ్ అవుతుందని కోన్సే ఉంటాయి మధ్యలో.
ఇది ఇట్లా తాండూరు పోతుంది, ఇట్లా హైదరాబాద్కి వస్తుంది. ఇటు ఒక బస్సు పోతే ఇటు ఒక బస్సే వస్తుంది అంతే. ఈ మధ్యలో దీన్ని ఓవర్టేక్ చేయడానికి ఉండదు ప్లేస్, ఇక్కడ నుంచి కూడా ఓవర్టేక్ చేయడానికి ఉండదు. ఇక ఏంటంటే ముందు పోయే వెహికల్ కొంచెం కనుక నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటేనే వెనకొచ్చే వెహికల్ కూడా క్రాస్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక అసలు క్రాస్ చేయడానికి అసలు వీలే ఉండదు, మధ్యలో డివైడర్ కూడా ఉండదు. మళ్ళీ అన్ని కరువుసే ఉంటాయి, అన్ని మూలమడతలే, మ్యాక్సిమం మూలమడతలు, మొత్తం ఫారెస్ట్ ఏరియా. అయితే ఇక్కడ ఏం జరిగింది, లారీ హైదరాబాద్ నుంచి కంకర్ రోడ్ తోని తాండూరు వైపు వెళ్తుంది, వికారాబాద్ వైపు వెళ్తుంది. తాండూరు నుంచి బస్సు హైదరాబాద్ వైపు వస్తుంది. ఈ మూల మడప, ఈ మూల మలుపు కాడ ఈ టిప్పర్ వెహికల్ స్పీడే ఉందని చెప్తున్నారు. అసలు అతి మితిమీరిన వేగం. బస్సు కూడా ఇట్లా వస్తుంది, మితిమీరిన వేగంతోనే ఉన్నాడు. ఇక మరి ఈ బస్సు డ్రైవర్ వచ్చి ఈ మార్జిన్లోకి వచ్చిండా, ఈ లారీ ఇటు మాక్సిమం ఈ బస్సు మార్జిన్లోకి వచ్చి గుర్తుందా తెలియదు. కానీ ఘోరంగా జరిగింది యాక్సిడెంట్. అసలు ఎంత ఘోరం అంటే చూడండి, కండక్టర్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ కూర్చుంది కాబట్టి ఆమె లేడీ కండక్టర్ ఉందంట, కొంచెం దెబ్బలు దాకి బయటపడ్డది. మాక్సిమం మహిళలు ఎక్కువ చనిపోయారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఒక 24 మంది అని తెలుస్తుంది, సుమారుగా 24, 23. దాంట్లో ఎక్కువ మహిళలు ఎవరు అని తెలుస్తుంది. అసలు ఎంత ఘోరం అంటే రోడ్డు మరి ఎందుకు వెడల్పు చేస్తలేరు ఏంది అనేది ఇంతవరకు మరి అర్థమైతలేదు. కానీ సరే, మనకున్న సమాచారం ఏంటంటే అది రోడ్డు డబుల్ రోడ్డు శాంక్షన్ అయిందట, 2021లో శాంక్షన్ అయింది. కోర్టుకు పోయాడట, ఎందుకంటే పక్కన వాళ్ళ చెట్లు ఉన్నాయట, మనిషి చెట్లు. అవి ఆ చెట్ల కోసము ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించారట. దానివల్ల స్టే ఇచ్చారు, ఆ రోడ్డు వెడల్పు చేయకుండా స్టే ఇచ్చారు. ఆ స్టే వల్ల ఇప్పుడు ఇంత ఘోరం జరిగింది. చెట్ల ప్రాణాలు ముఖ్యమా మరి మనుషుల ప్రాణాలు ముఖ్యమా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఘోరం, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్ననే కర్నూలు దగ్గర ఫైర్ యాక్సిడెంట్లో 20 మంది చచ్చిపోయారు, ఇవాళ 24 మంది. ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఏందనేది ఏం అర్థమవుతలేదు. ఇంకోటి ఏంటంటే అది చాలా నారోగా ఉంటుంది. ఆ రోడ్డు, వికారాబాద్ రోడ్ అనేది చాలా నారోగా ఉంటుంది. అది నేను చూసిన కాబట్టి నాకు తెలుసు. మళ్ళీ ఎవరు మెల్లెవరు, అంతా ఓవర్ స్పీడే. ఎంత మూలమడతలు ఉన్నా కూడా స్పీడ్ అయిపోతారు ఆ రూట్లో. ఇది జరిగింది అక్కడ. ఇప్పటిదాకా అయితే 23 మంది, సుమారుగా 24 మంది చచ్చిపోయినట్టు తెలుస్తుంది. మరి ఇది ఎట్లా రోడ్డు ఎప్పుడు బాగుపడుతుంది ఏందనేది మీరు చూడాల్సిందే. సరే, ఓకే. ఇది ఈ ఆర్టీసీ బస్సు ప్రమాదం గురించి చిన్న వీడియో చేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్టే న్యూస్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎస్టే న్యూస్ ఛానల్ని ఆదరించండి.